హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రిషబ్ శెట్టి నటించిన కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో కంప్లీట్ అయింది భయ్య. నేనైతే తెలుగు డబ్బింగ్ లోనే చూసా, ఒరిజినల్ లాంగ్వేజ్ కి అయితే వెళ్ళలేదు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 45 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే నేను ఎక్కువగా అయితే ఏం రివీల్ చేయదలుచుకోలేదు. మీకు కాంతారా ఎక్కడైతే ఎండ్ అయిందో దానికి ముందు అంటే కడంబ డైనస్టీ ఎరాలో ఏం జరిగిందన్నది మీరు ఈ ప్రేకోల్లో అయితే చూడడం జరుగుద్ది. ఇది చాప్టర్ 1 భయ్య. మరి ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు కనుక కంటెంట్ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఇంకా మెయిన్ విషయానికి వచ్చేద్దాం. మూవీ ఎలా అనిపించిందిరా అంటే నాకైతే నచ్చింది భయ్య. మీరు కాంతారా చూసినప్పుడు మీకు ఏ ఫీలింగ్ అయితే ఉందో సేమ్ దానికి మించి అయితే మీకు సాటిస్ఫై అయితే చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా కూడా మీకు స్టోరీ డైవర్ట్ చేయకుండా వాళ్ళు ఏదైతే స్టిక్ అయి ఉన్నారో దాన్నే ప్రెజెంట్ చేయడం అయితే జరుగుద్ది. ఇక పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ 10 to 15 minutes సీక్వెన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది భయ్య. తీసుకెళ్ళడం బాగా తీసుకెళ్తారు మీకు స్టోరీలోకి. వాళ్ళు ప్రెజెంట్ చేయాలనుకున్న దానికి స్టోరీ స్టార్టింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పులిది ఒక సీక్వెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ప్రీ ఇంటర్వెల్ అనమాట. ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు మీకు సాటిస్ఫాక్షన్ అయితే గట్టిగా ఇస్తారు. మెయిన్ గా గులిగా సీక్వెన్స్ అని అయితే ఒకటి రన్ అవుతుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా మెయిన్ మీకు హై ఇచ్చే మూమెంట్స్ ఏమేమైతే ఉంటాయో కాంతారాలో అదే టైప్లో ఇందులో చాలానే పెట్టుకుంటారు. మీ కాంతారా చూసుకుంటే మీకు లాస్ట్ ఒక 10 to 15 minutes మాత్రమే మీకు హై అన్నది ఉంటుంది. బట్ ఇక్కడ ఎలా కాదు, కాంతారా చాప్టర్ 1 లో మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా మీకు హై ఇచ్చే మూమెంట్స్ అయితే గట్టిగానే ఉంటాయి. మెయిన్ ఆ మైథాలజీ పరంగా కానీ వాళ్ళ ఫోక్లోర్ గురించి కానీ కడంబ డైనస్టీ ఎరా గురించి తెలుసుకుందాం అనుకుంటే మెయిన్ స్టోరీ అంతా కూడా సెకండ్ హాఫ్ లోనే రన్ అవుద్ది. అదంతా కూడా నాకైతే బాగానే ఎక్స్ప్లోర్ చేశారనిపించింది భయ్య. అండ్ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఇవన్నీ కూడా సాటిస్ఫై చేసే విధంగానే ఉన్నాయి. అండ్ మెయిన్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి. సూపర్ భయ్య, పేరు పెట్టాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మైథాలజీ పరంగా కానీ ఈ టైప్ ఆఫ్ కల్చర్ కానీ మనం ఎక్కువ మూవీస్ లో చూడము. ఆయన దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్రెజెంట్ చేసి ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ రైటింగ్స్ పరంగా కానీ డిసప్పాయింట్ చేయకుండా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. త్రూ అవుట్ ద మూవీ అయితే విఎఫ్ఎక్స్ పరంగా కూడా కంప్లైంట్స్ ఉండవు భయ్య. చాలా బాగా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. కొన్ని సీన్స్ అయితే మెయిన్ ఒక గుహ టైప్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది కానీ గులిగా సీక్వెన్స్ నచ్చిందని చెప్పాను కదా, అది కానీ అంటే క్లైమాక్స్ లో వచ్చే విఎఫ్ఎక్స్ పోర్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ పర్ఫార్మెన్సెస్ ఆబ్వియస్లీ రిషబ్ శెట్టి అయితే ఇచ్చి పడేయడని చెప్పాలి. మెయిన్ గా సెకండ్ హాఫ్ ఆఫ్ పోర్షన్స్ లో చాలా సీక్వెన్సెస్ అయితే ఉంటాయి రిషబ్ శెట్టివి. ప్రతి దాంట్లో కూడా ఆయన అయితే ఇచ్చేహాడు, ఫుల్ గా ప్రాణం పెడేయడని చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ అయితే. అండ్ రుక్మిణి వసంత్ కూడా ఆమె క్యారెక్టర్ లో ఉన్నంత మట్టుకి చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఉన్నంత మట్టుకని కాదు, మూవీ అంత ఉంటుందిలేండి, బాగుంటుంది ఆమె క్యారెక్టర్ కూడా. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య అజనీష్ లోక్నాథ్. ఆబ్వియస్లీ కాంతారాలో ఉన్న ట్రాన్స్ బీజియం కానీ మెయిన్ కాంతారా థీమ్ కానీ ఇందులో కూడా మళ్ళీ మీకు రీవిజిట్ చేయించడం అయితే జరుగుతుంది. అవి బాగున్నాయి. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బీజిఎం అయితే చాలా పోర్షన్స్ ఎలివేట్ చేస్తుంది. మెయిన్ ఆ ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా మంచి బీజిఎం అయితే ఇచ్చాడు భయ్య అజనీష్ లోక్నాథ్. బీజిఎం వైజ్ అయితే నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇవి కూడా చూడండి. మీరు ఎంత బాగుందన్నాను కదా అని చెప్పి మీరు వెళ్ళిపోయి మళ్ళీ నన్ను వేసుకోవచ్చు కామెంట్స్ లో. నెగిటివ్స్ కూడా వినండి. నాకు ఫస్ట్ హాఫ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. స్టార్టింగ్ సీక్వెన్స్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంక్ కూడా పర్లేదు, బాగా అనిపించింది. కానీ మిడిల్ పోర్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ లో ఓవర్ ల్యాగ్ భయ్య, నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ కాంతారా కూడా ఆ కామెడీ పోర్షన్స్ అయితే నాకు అంత కనెక్ట్ అవ్వలే. కాంతారా కూడా నాకు ఆ సెకండ్ హాఫ్ ఇష్టం. సేమ్ ఇందులో కూడా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ పోర్షన్స్ అయితే రన్ అవుతాయి, అవి అస్సలు నాకు వర్కౌట్ అవ్వలేదు. అవుట్డేటెడ్ కామెడీ అనిపించింది. అండ్ ల్యాగ్ చేస్తున్నారు, మరీ సెటప్ కి చాలా టైం తీసుకుంటున్నారు అనిపించింది. నాకు ఆ సీక్వెన్స్లు ఏమీ వర్కౌట్ అవ్వలేదు. మీరు ఇన్ కేస్ కామెడీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే కనుక మీకు ఎక్కచ్చేమో, నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఆ సీక్వెన్స్ అంతా కూడా. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక వార్ సీక్వెన్స్ అయితే ఉంటుంది, అది కూడా నాకు ప్రాబ్లమేటిక్ గా అనిపించింది భయ్య. అంటే సీరియస్ వారే, బట్ అంత ఎంగేజింగ్ అనిపించలేదు, అంత ఇంప్రెసివ్ గా కూడా లేదు. టైం ఎక్స్టెండ్ చేయడానికి తీసుకున్నారు అన్నట్టుగా అనిపించింది. సింపుల్ గా అయిపోవచ్చు, బట్ దాన్ని ఓవర్ గా ల్యాగ్ చేస్తారు. అండ్ మళ్ళీ ఆ సీరియస్ వార్ లో కూడా కామెడీ అయితే ట్రై చేస్తారు, అది కూడా అస్సలు నచ్చలేదు నాకు. అంటే ఒక సీరియస్ డ్రామా మైథాలజీ ఫ్యాంటసీ ఫిల్మ్ చూస్తున్నప్పుడు డ్రామా సీరియస్ గా ఉంటే కనెక్ట్ అవుదామని చూస్తాం, బట్ ఆ కామెడీ ఏదైతుందో అదైతే కొంచెం వచ్చి డిస్కనెక్ట్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎప్పటికప్పుడు. సో అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఉన్నాయి, బట్ అన్ని చెప్తే మీ మైండ్ లో ఏవో పెట్టినట్టు ఉంటుంది. నాకైతే ఇవి బాగా నెగిటివ్స్ అనిపించాయి. ఓవరాల్ గా మూవీ మాత్రం నాకైతే నచ్చింది. అండ్ ఇంకొకటి వన్ థింగ్ భయ్య, మీకు కాంతారాలో ఏ డౌట్స్ అయితే క్రియేట్ అవుతాయో వాటికి ఆన్సర్స్ కోసం మీరు ఇన్ కేస్ కాంతారా చాప్టర్ 1 వెళ్ళుంటే మీకు ఆ ఆన్సర్స్ ఇంకా దొరకవు. దీని తర్వాత ఇంకా సీక్వెల్ ఉంది, కాంతారా చాప్టర్ 2 కూడా ఉంటుంది. అందులోనే అసలైన ఆన్సర్స్ అయితే తెలుస్తాయి అనమాట. మరి ఎందుకు చూడాలరా అంటే కనుక మరి వెనకాల ఉన్న హిస్టరీ అలాంటిది. సో దాన్ని ఒకే మూవీలో ఎక్స్ప్లోర్ చేయడానికి రిషబ్ శెట్టి గారికి టైం సరిపోలేనట్టుంది. సో అందుకే చాప్టర్ 2 కూడా తెద్దామని చూస్తున్నారు. సో ఆన్సర్స్ కోసం అయితే చాప్టర్ 2 కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. మీరు అందులో కూడా చూడాలి. అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపిస్తుంది చాలా మందికి. నాకు సర్లే ఒకే దాంట్లో తేల్చచ్చు కదా అనిపించింది, కానీ కల్చర్ ఎక్కువగా ఉంది, సరే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారని అయితే అనిపించింది. సరే, బట్ ఇట్స్ ఓకే.
ప్రాబ్లం ఏం లేదు, నేను వెయిట్ చేస్తా, అది కూడా చూస్తాను. ఇదైతే నాకు నచ్చింది. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ గా ఇట్ వాస్ గుడ్ ఫిల్మ్ భయ్యా. వెళ్ళండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే థియేటర్ లో ఎంజాయ్ చేయండి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.